ఓకే, సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులు వెంకటరెడ్డి గారికి, శ్యామ్ సుందర్ గారికి, కిరణ్ యాదవ్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత గారి జయంతి రోజు ఈ చర్చ జరగడం చాలా అవసరమైనటువంటి చర్చ అండి ఇది. అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం, మహిళలకు సమాన హక్కుల కోసం ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లు అనుమతి పొందలేదని తన పదవికి రాజీనామా చేసినటువంటి అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ చర్చ జరుగుతా ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా మహిళా బిల్లు గురించి చర్చ. రెండు జాతీయ పార్టీలు కూడా, బీజేపీ గాని కాంగ్రెస్ గాని, మహిళలకు అధికారం, సమాన హక్కులు ఇచ్చేటువంటి అవకాశంలో, సమాన హక్కులు పక్కన పెట్టినా కనీసం 33% చట్టసభల్లో ఇచ్చేటువంటి అంశంలో రెండు కూడా కావాలని తాత్సారం చేస్తా ఉన్నాయి. రెండు కూడా మరి మహిళలకు మోచేతికి బెల్లం పెట్టినట్టుగానే వ్యవహరిస్తా ఉన్నాయి. అనేక దశాబ్దాలుగా ఈ బిల్లు నాంచివేతకు గురవుతూ మహిళలను ఎదురు చూపులకు మరి గురి చేస్తా ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన మహిళల ప్రాతినిధ్యం, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే, అది కూడా మరి రాజకీయ కుటుంబాల నుంచి గానే, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని అనేక మంది, ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోబోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద 33% రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది కదా ఇప్పుడు. కానీ ఏదైతే గతంలో రాజకీయ కుటుంబాల నుంచే ప్రాతినిధ్యం, ఈ అరాకొర ప్రాతినిధ్యం కూడా ఉన్నదో, మళ్ళీ అదే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరి మహిళలకు సంబంధించి ఓబీసీ కోటా తేలాలండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళకి పెరుగుతా ఉన్నాయి. ఆ కారణంగా వాళ్ళకి ఎట్లాగో రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఓబీసీ ఈ పెరగాల్సినటువంటి ఓబీసీ కోటా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో ఒక సాకు చూపించి ప్రత్యేకమైనటువంటి ఈ సమావేశాల్లో మళ్ళీ బిల్లును ఎక్కడ ఆమోదం పొందకుండా, బిల్లును ఏ రకంగా అయితే వాయిదా వేస్తారో, ఎట్లా వాయిదా వేస్తారో అనేటువంటి అనుమానం అయితే మహిళా లోకానికి ఉన్నదండి. ఇది క్లియర్. దీన్ని ముందట వడనిస్తారా రెండు జాతీయ పార్టీలు కలిసి, ఇదివరకే లాగానే వాళ్ళ అభ్యంతరం వీళ్ళ అభ్యంతరం పెట్టినారని చెప్పేసి వాయిదా వేస్తారా? వేచి చూడాల్సి ఉన్నదండి. అనుమానం అయితే ఉన్నది మహిళలకు సంబంధించి. ఓబీసీ కోటా తేలాలండి. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ కుటుంబాలు, నేతలకు సంబంధించి కుటుంబ సభ్యులైనటువంటి మహిళల ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓబీసీల మాట ఏంటి, ఓబీసీల ప్రాతినిధ్యం ఏంటి? ఇదివరకే ఇప్పటికిప్పుడు ప్రత్యేక సమావేశాలు కాకుండా, డీలిమిటేషన్ అని ముడిపెట్టకుండా గతంలోనే దీన్ని కనుక చేస్తే 23 ఎన్నికల్లో తెలంగాణలో మహిళలకి న్యాయం జరిగేది కదా. తెలంగాణలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేది కదా. మరి వాయిదా వేస్తూ వచ్చి మళ్ళీ కూడా దీన్ని కార్యరూపం దాల్చే ప్రక్రియ దాల్చేలా చూస్తారా? రెండు జాతీయ పార్టీలు దేశ మహిళల్ని, ఇక్కడ దేశమాతాన్ని వాళ్ళు గొలుస్తారు, ఇక్కడ స్త్రీలు పూజింపబడతారు, అక్కడ దేవతలు నాట్యం ఆడతారని బీజేపీ చెప్తది, మహిళల్ని గౌరవిస్తామని చెప్తది. ఇటు కాంగ్రెస్ ప్రధానమంత్రిగానే ఇందిరాగాంధీ గారు ఉంటారు, షీలా దీక్షిత్ గారు ఉంటారు, ఇప్పుడు సమర్థవంతమైనటువంటి మహిళ దీదీ గారు అక్కడ, మమతా బెనర్జీ గారు అక్కడ చేస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ పరంగా అయినా మహిళలకు గనక అవకాశం ఇస్తే తప్పకుండా సమర్థవంతంగా ఎట్లాగైతే కుటుంబాలని నిర్వహించగలుగుతున్నారో, ఎట్లాగైతే కుటుంబాలను తీర్చిదిద్దుకోగలుగుతున్నారో, అట్లా రాష్ట్రాలను, వాళ్ళ నియోజకవర్గాలను, రాష్ట్రాలను, దేశాన్ని కూడా తీర్చిదిద్దగలుగుతారనేటువంటిది స్పష్టము. కానీ రెండు జాతీయ పార్టీలు మహిళలను మోసగిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా వేచి చూస్తూ ఉన్నారు మహిళలు. మరి మహిళలకు అవకాశం ఇస్తే తప్పకుండా రాజ్యమేలి చూపిస్తారు. 73వ రాజ్యాంగ సవరణలో సర్పంచ్ మహిళా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడు వాళ్ళకు శిక్షణనిచ్చేటువంటి కార్యక్రమంలో పాడుకునేదండి, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది అని. అట్లాగే ఏం తక్కువమ్మ నీకు రాజ్యమేలవు, నిన్నాట పట్టించేటోళ్ళ నోళ్లు మూయవు అని పాడుకునేది. మహిళకు అవకాశం ఇస్తే తప్పకుండా. ఓకే అండి.
యా సార్, సందీప్ గారు వారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఏం నష్టం అని అడుగుతా ఉన్నారు. మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం. మీరే చెప్పారు 2027 సెన్సెస్ తీసుకొని చేస్తామని అంటారు. చేసి తర్వాత డీలిమిటేషన్ చేద్దాం, మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టుకుందాం, అన్ని పెట్టుకుందాం అని చెప్పారు. వారే చెప్పారు ఇప్పట్లో కానట్టుంది ఇది